ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం గొర్లపాడు తాండాలో దారుణం జరిగింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య రుక్కమ్మ కట్టుకున్న భర్త వీరన్నపై వేట కొడవలతో విచక్షణారహితంగా దాడి చేసింది. బయటకు వెళ్ళి వచ్చిన కొడుకు ఇంటి ఆవరణలో రక్తం మరకలను గమనించి లోపలికి వెళ్ళి చూడడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న వీరన్నను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ఉపేందర్ సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, వీళ్ళ మధ్య తగాదా ఏమిటి అసలు? అలాగే ముఖ్యంగా వీళ్ళ నైబర్స్ ఏం చెప్తున్నారు ఈ ఇష్యూ మీద? శ్రమ ఇప్పటికే ఇటు భార్య బయట గొడవలతో నగడంతో ఆ గ్రామాల్లో కూడా కొంత కలకల రేపిందనేది మనం చెప్పుకోవచ్చు. ఆ కుటుంబం సంబంధించినటువంటి భార్య భర్తలు ఇరువురు పనులు చేసుకుంటూ ఉంటారు. భర్త వీరన్న ఏదైతే చెట్లు నరికే పని కూడా చేస్తుంటారు. వీరిద్దరి మధ్య కూడా ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉంటారు. ఇట్లా దాడికి పాల్పడడంతో చుట్టుపక్కల వారు కూడా కొంత గందరగోళ పరిస్థితికి అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాత్రి ఇద్దరి మధ్య కూడా కొంత అంటే స్వల్ప వివాదం జరిగినట్లు తెలుస్తుంది అర్ధరాత్రి. అయితే పిల్లలు పడుకున్న తర్వాత వీరంతా కూడా ఒకరిపై ఒకరు కోపోద్రేకమై ఒక్కసారిగా పక్కన ఉన్నటువంటి ఏదైతే చెరుకు నరికేది కావచ్చు, అదే విధంగా ఇటు కొబ్బరి బోటాలు నరికే ఏటి కొడవలతో ఒక్కసారిగా అటు ఆమె కోపోద్రేకురాలై భర్తపై దాడి చేసింది. రహితంగా దాడి చేయడంతో భర్త తీవ్రంగా మనసు అంటే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే రక్తస్రావం కూడా పూర్తిగా జరిగింది. భార్య వేరే ఏదైతే రుక్కమ్మ వెంటనే ఇంటికి తాళాలు వేసి అంటే పరారైనట్లయితే తెలుస్తుంది. అయితే కుమారుడు బయట ఆటంలో కుమారుడు ఉదయం లేచి ఆ మరకలు మొత్తం ఉండడంతో ఏంటని గమనించి తలుపు తీసి చూసేసరికి ఒకసారిగా తండ్రి రక్తపు మరకలు ఉండడంతో వారంతా కూడా ఒకసారిగా హతాస్తులైన పరిస్థితి కనిపిస్తుంది. స్థానికుల సహాయంతో ఏదైతే గాయాల పాలైనటువంటి వీరన్నను అటు 195 ద్వారా ఆసుపత్రికి అయితే తరలించారు. ఏదైతే ఈ విషయాన్ని అంతా కూడా ఏదైతే కుసుమంచి పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అయితే విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వీరిద్దరి మధ్య కూడా భార్యాభర్తల మధ్య ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. అయితే పోలీసులు మాత్రం వివిధ కోణాల్లో అసలు ఏం జరుగుతుందనే విషయంలో కూడా వివిధ కోణాల్లో కూడా వారైతే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రుక్కమ్మ మాత్రం పరారీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక కొడుకులు ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కావడంతో వారంతా కూడా బయట నిద్రిస్తున్న సమయంలోనే అర్ధరాత్రి ఘటన జరిగిందని అయితే స్థానికులు చెప్తున్నారు. స్థానికులు కూడా ఒక్కసారిగా ఈ ఘనంతో చిన్న కుగ్రామం తాండా గ్రామం కావడంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాదించాలు అయితే అలుముకున్నాయి. అసలు ఏం జరుగుతుంది గ్రామంలో ఇంత మర్డర్ జరిగే అంటే వ్యవస్థ ఉందా అని చెప్పేసి వారంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ తాండాకు సంబంధించి ఏదైతే ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం గొర్లపాడు తాండాకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఆఫీస్ పక్కన ఈ ఘటన జరగడంతో కూడా అటు ఆఫీసర్లు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందనే విషయానిపై కూడా అటు అధికారులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. అతను స్పృహలోకి వస్తే గామని లేదా ఆ రుక్కమ్మ దొరికితే మాత్రం ఖచ్చితంగా అటు పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పిల్లలిద్దరు కూడా హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఇటీవల ఏదైతే సెలవుల నేపథ్యంలో వేసవి సెలవుల నేపథ్యంలో వారైతే ఇంటికి వచ్చారు. ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉండే తల్లిదండ్రులు ఒకసారిగా ఇలాంటి ఘటనకు పాల్పడటం, తండ్రి రక్తపు మరుగులో ఉండటం, తల్లి పారిపోవడం చూసి వారంతా కూడా కొంత గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నారు. ప్రస్తుతం మాత్రం పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ ఉపేందర్.